ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన మనందరి ఫేవరెట్ స్టార్టర్ క్రిస్పీ కార్న్. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా కార్న్ని ఇలా చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు ఉప్పు వేసుకుందాం. తర్వాత ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసుకొని అన్నింటినీ కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికిద్దాం. చూసారు కదా, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు వీటిని డ్రైన్ చేసేసుకుందాం. ఇలా చక్కగా డ్రైన్ చేసేసుకొని స్వీట్ కార్న్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తడిగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో ఒక 3 నుంచి 4 చెంచాల వరకు కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కార్న్ఫ్లవర్ స్వీట్ కార్న్కి చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చెంచాడు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు చూసి యాడ్ చేసేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకొని స్వీట్ కార్న్కి కోటింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి. పొడిగా అనిపిస్తే కాసింత నీళ్లు పోసుకొని ఒక థిన్ లేయర్ వచ్చేవాటికి కార్న్ఫ్లవర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా టాస్ చేసుకుంటే పిండి మొత్తం చక్కగా పట్టేసుకుంటుంది. ఇలా చూసారు కదా, ఇలా చక్కగా స్వీట్ కార్న్ఫ్లవర్ కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాసింత వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా చక్కగా వేసేసుకోవాలి. వేసేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేగిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా వాటిని కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని ఒక చెంచాడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కాసింత వేగాక ఇందులో పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 చెంచాల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్నీ వేగిపోయాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాసింత మిరియాల పొడి, కాసింత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఉప్పు కొంచెం తక్కువ పడింది, అందుకోసమే యాడ్ చేసుకున్నాను. మీకు అవసరం లేదనుకుంటే యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇలా చక్కగా టాస్ చేసుకొని అన్నీ కలిసే విధంగా చూసుకోవాలి. ఒక 2 నిమిషాలు పెట్టేసి పెద్ద మంటపై స్టవ్ ఆఫ్ చేసి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు స్వీట్ కార్న్ని కరివేపాకుతో ఇలా గార్నిష్ చేశానండి. చూసారు కదండి ఎంత ఈజీయో స్వీట్ కార్న్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడము. ఒక 15 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను. చాలా క్రిస్పీగా, క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో అండి.
సో ఇంకెందుకండి ఆలస్యం, ఈసారి మీకు క్రిస్పీ కార్న్ తినాలి అనిపిస్తే రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ గాయ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ విత్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో.